ఇంటెలిజెన్స్ అని చెప్పని సైనిక దళాల మధ్య ఒక నిఘా విభాగం ఉన్నది. వాళ్ళు ప్రధానంగా దీనికి ఊతమిస్తున్న వాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలి, దీనివల్ల పాకిస్తాన్ నష్టపోతుందని చెప్పిన అర్థం కావాలి. ఇది రాజ్యం, పాకిస్తాన్ రాజ్యం కనుక మద్దతు ఇవ్వకపోతే కేవలం పాకిస్తాన్లో ఉన్న కొందరు ముష్కర్ల వల్ల జరిగే పని కాదు. రాజ్యం మద్దతు కూడా ఉన్నది. అదే సమయంలో రాజ్యం కాదని చెప్పడానికి వంక కూడా ఉన్నది. లష్కర్ తోయిబా రాజ్యం కాదు కదా, రాజ్యం మద్దతు ఉన్నా కూడా. కాబట్టి గ్రే ఏరియా. విచిత్రం ఏంటంటే మన దేశానికి ఎంత నష్టం జరుగుతుందో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల వల్ల, పాకిస్తాన్ ఊతమిస్తున్న ఉగ్రవాదుల వల్ల పాకిస్తాన్ సమాజానికి అంతకంటే 100 రెట్లు ఎక్కువ నష్టం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా మీరు చూసుకోండి, మన దేశంలో ఉగ్రవాదుల వల్ల కోల్పోయిన ప్రాణాల కంటే పాకిస్తాన్లో 100 రెట్లు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. క్రమక్రమంగా పాకిస్తాన్ సమాజానికి అర్థమవుతోంది ఇప్పుడే. అక్కడ ఏంటంటే ఒక మూర్ఖత్వం ఉన్నది. భారత్ మీద దండెత్తితే వాళ్ళు మంచి ఉగ్రవాదులు, పాకిస్తాన్ మీద దండెత్తితే వాళ్ళు చెడ్డ ఉగ్రవాదులు, గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ అని. అట్లాంటిది ఏమి ఉండదు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే చివరికి వాళ్ళనే మింగేస్తుంది. పాకిస్తాన్కి అర్థమవుతోంది. అది మరింత అర్థమయ్యే చేయాలి. మనం కాపాడుకోవడం కోసం నిర్దాక్షిణ్యమైన చర్యలు చేపట్టాలి, కానీ చాలా ఒడుపుగా చేపట్టాలి. ఒక సర్జన్ ఎట్లాగైతే కత్తిని ఉపయోగించి ఆ రణాన్ని కోసేస్తాడో అలా ఉపయోగించాలి తప్ప ఊరికే మనం ఉన్మాదంతో, కోపంతో, కసితో ఊరికే బతిపరిస్తూ ఉపయోగం. సార్, ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ప్రవర్తించే వీళ్ళని పాకిస్తాన్ అండదండలు ఉన్నాయన్నది సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. మరి ఇప్పుడు అమెరికా అవనియండి, చైనా అవనియండి, వాళ్ళు ఎటువైపు అడుగులు వేస్తారు, ఎవరికి అండగా ఉంటారు? ఒకవేళ యుద్ధ మేఘాలు కానీ కమ్ముకుంటే ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటి? ఒకటి, యుద్ధం దాకా వెళ్లకుండా మనం ఒడుపుగా ఉగ్రవాదాన్ని రెండు, ఈ వివాదంలో పూర్తిగా పాశ్చాత్య దేశాలుగా అమెరికా కానీ మన పక్షాన్ని, ఎందుకంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలనే విషయంలో గతంలో అనుభవం ఉన్నా లేకపోయినా, అంతగా స్పందించకపోయినా కనిష్క దారుణంగా జరిగింది. అక్కడ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడా నుంచి వచ్చిన విమానాన్ని ధ్వంసం చేశారు. అవును, మిగతా ప్రపంచం అంత గట్టిగా పట్టించుకోవాలి. కానీ 2001 తర్వాత అటు అల్ఖైడా తర్వాత ఐసిస్ తర్వాత పాశ్చాత్య దేశాలకు పూర్తిగా అర్థమైంది, మేము కూడా బలవుతాం, మా పౌరులు కూడా బలవుతారు, మా సమాజాలు కూడా అల్లకల్లోలం అవుతాయని చెప్పని. కాబట్టి అప్పటి నుంచి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక చైనా కూడా పాకిస్తాన్తో మైత్రి సంబంధం వేరు, పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, సైనిక సంబంధాలు ఉన్నాయి, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. మనకి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా పాకిస్తాన్తో తిరగడుతున్నారు, దానిలో అనుమానం లేదు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరగాలని చైనా కూడా కోరుకోదు. కాబట్టి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, కానీ పాకిస్తాన్ని గట్టిగా నిలవరించే ప్రయత్నం కూడా చేయదు. అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని, వాళ్ళు మనకు మద్దతు ఇస్తారు. కాబట్టి మన దౌత్యపరంగా పాకిస్తాన్ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నది. అంటే ఇదే ద్వంద్వ వైఖరి కదా సార్. మనకంటే తలసలాలు ఎక్కువ ఉన్న దేశం ఇప్పుడు మనకంటే మనలో సగం అయిపోయింది. దేశం పూర్తిగా చితికిపోయింది ఆర్థికంగా. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ సమాజానికి ఒత్తిడి కూడా మనం తీసుకొచ్చి ఏర్పాటు చేయాలి. ఇదే ద్వంద్వ వైఖరి కదా సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము కర్ర విరగనివ్వం, పావు చావనివ్వం అనే ధోరణి అన్నది మంచిదా ప్రపంచానికి? మనకి సమస్య ఏంటంటే వర్మ, జాతి రాజ్యాల కాలంలో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ ఎంతది గోచిపాతంత దేశం. అమెరికా అంత గొప్ప దేశం ఏం చేయగలిగింది? ఆక్రమించుకోగలిగింది. అవును, ఏం చేయగలిగింది? లేకపోతే ఇరాక్ ఉన్నది, ఇరాక్ని 15 రోజులు ఆక్రమించేసుకున్నారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అవును. ఆధునిక ప్రపంచంలో, జాతి రాజ్యాల ప్రపంచంలో మీరు ఒక దేశం మీద దండెత్తడం చాలా తేలిక, గెలవడం చాలా తేలిక, ఆక్రమించుకోవడం కూడా చాలా తేలిక, కానీ కొనసాగించడం చాలా కష్టం. రెండోది, ఈ ఆక్రమణల వల్ల, దండెత్తడం వల్ల పూర్వం కంటే 100 రెట్లు ఈ హింసాత్మక చర్యలు కానీ ఉగ్రవాదం కానీ పెరుగుతాయి. అంచేత మన ఆగ్రహాన్ని సరైన రీతిలో మనం మలచాలి. అలా కాకుండా పిచ్చి కోపంతో, వెర్రి కోపంతో స్పందిస్తే మన కోపం మనకే నష్టం అవుతుంది. సార్, మరొక నిర్మాణాత్మకంగా మళ్లించాలి. సార్, మరొక కీలకమైన అంశం అందరిలో ఉన్న అనుమానాలు.